జగన్మోహన్ రెడ్డి మన రైతులతో మాట్లాడుతూ ఈ గవర్నమెంట్ భూముల్ని బలవంతంగా లాక్కుంటుంది అమరావతి రైతుల దగ్గర అది ఇదని మాట్లాడుతుంది. దాని మీద మీరేమంటారు? ఎన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాడండి జగన్మోహన్ రెడ్డి? ముందు జగన్మోహన్ రెడ్డి ఇక్కడే రాజధానికి సమ్మతం అని చెప్పింది అందరికీ తెలుసు కదా. ఆ తర్వాత 3 రాజధానులు అన్నాడా, దక్షిణాఫ్రికా మోడల్ అన్నాడా, ఆ తర్వాత రాజధానిని పడుకోబెట్టాడా, ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా పోయాడా? ఏదైతే ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయుడు 2014లో ఏదైతే తీసుకున్నాడో నిర్ణయం, దానికి స్వచ్ఛందంగా ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా తమ తమ భూముల్ని రాజధాని నిర్మాణానికి ఇచ్చి ఎల్పిఎస్ లో ప్లాట్లు తీసుకున్న మాట అందరికీ తెలుసు. కానీ రాజధాని అప్పుడే పడుకోబెడటానికి, దీన్ని నిర్వీర్యం చేయడానికి ఎన్జిటిలో కేసు వేసింది ఎవరండి? ఆ తర్వాత 18 నెలల పాటు అమరావతి నిర్మాణం ఆగిపోవటానికి ఎన్జిటిలో కేసేసి ఆపింది జగన్మోహన్ రెడ్డి కదా. ఈ చరిత్ర అంతా జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు అసలు రైతులు అనేక రకాలుగా ఉంటారనుకోండి, ఇవ్వటం లేట్ అయిందనుకోండి, ఏ విధంగా సహాయపడతాడని చెప్పేసి ఈ రైతులందరూ వెళ్ళారు. ఒక రాజధానికి కట్టుబడి ఉన్నాడనా, 3 రాజధానులు కన్నా, ఓడిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నట్టు ఏదో లీగల్ అసిస్టెన్స్ ఇస్తాను, మీ అందరి తరపున పోట్లాడతాను, ఇవన్నీ చెప్తే విధానం రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ, లేదా రైతులతో ఉండేటటువంటి బంధాన్ని ఏర్పాటు చేయటంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానో సమ్మతమైనటువంటి మనిషి కాదు. వెళ్ళినటువంటి రైతులు మరి ఎందుకు వెళ్ళారో, వెళ్ళిన వాళ్ళలో రైతులు ఎంతమంది ఉన్నారో, రౌడీ షీటర్లు ఎంతమంది ఉన్నారో తెలియాల్సిన పరిస్థితి ప్రజలు గమనించాలా. వెళ్ళిన రైతులు కొంతమంది ఎమ్మెల్యే ల్యాండ్ పుల్లింగ్ కి నెక్స్ట్ రోజు ఇచ్చారు. ఏ రకంగా చూడాలంటే ఏమండి, బలవంతంగా నువ్వు ఇవ్వలేదు కదా రా, జగనన్నతో మాట్లాడిస్తానంటే ఆశపడి అక్కడికి వెళ్తే ఏమవుతుందోనని కొంతమంది రైతులు వెళ్ళి ఉండొచ్చు. ఆ తర్వాత వాస్తవం నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో వెళ్ళి కలవటం అనేది తప్పు. అందరూ 95% రైతులు రాజధాని నిర్మాణానికి ఒక పూలింగ్ విధానంలో ఇస్తే మా పొలాలు కూడా నెక్స్ట్ పూలింగ్ తప్పితే సమీకరణలో పొలాలు పోతాయి ఎందుకని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఏదైతే పూలింగ్ విధానంలో ప్లాట్లు పొందుతా ఉన్నారు. ఏ రైతు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మి తాము హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పట్టుకొని న్యాయం జరిగిద్దా లేదా అన్యాయం జరిగిద్దా అనే దాన్ని బట్టి ఈ రైతులు వెళ్ళలేరు. ఇంకోటి ఏంటంటే, రైతులు ఇన్నాళ్ళు ఇవ్వలేదంటే ఒక విధంగా మనం అనుకున్నాం, ఇది రాజకీయ నిశ్చితి వల్ల మన ప్లాట్లు ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది అని చెప్పేసి కొంతమంది మొదటి నుంచి ఇప్పటి వరకు ఇవ్వని వాళ్ళు ఇవ్వకుండా ఉండొచ్చు. కానీ 95% మంది రైతుల యొక్క పొలాలని పూలింగ్ విధానంలో తీసుకొని వాళ్ళు ఇప్పుడు గనక పూలింగ్ విధానంలో కాదు దారి వరకు ఇస్తారు. అదేవిధంగా దారి ఏదైతే సీడాక్సిస్ రోడ్డు లేకపోతే వేరే రోడ్ల కోసం అయితే ఇస్తాం, మా పొలాలు మిగతా రిజల్టర్గా అవతారం ఎత్తుతామని చెప్పితే మిగతా రైతులు సమ్మతించేటటువంటి విధానం కాదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అంటే కమిటీ చేస్తున్నాను, ఏపీసీఆర్డీఏ కమిటీ చేస్తున్నాను అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏపీసీఆర్డీఏ కమిటీ కాదు, పాడు కాదండి. ఏం సిఆర్డీఏ కమిటీ ఇస్తాడు? అంతకు ముందు ఉన్నటువంటి సిఆర్డీని ఏడీఎంఏగా మార్చాడు. కోర్టులో ముట్టకాలేస్తే సిఆర్డీగా తిరిగి వచ్చింది. అసలు అయినా నేను చెప్తున్నానండి, ఒక గెజెట్ అనేది వచ్చింది. జగన్మోహన్ రెడ్డి లాంటి తొగ్లకులు వస్తారు, అమరావతి ప్రజా రాజధాని, దేవతల రాజధాని, లేదా 3 పంటలు పండే రాజధాని, జీవనది పక్కనే ఉండేటటువంటి రాజధాని, వాస్తుపరంగా చాలా బాగున్నటువంటి రాజధాని అని చెప్పేసి, కనెక్టివిటీ పరంగా ఆంధ్ర రాష్ట్రానికి మధ్యలో ఉన్నటువంటి రాజధాని, అనేక విధాల అనేక కమిటీలు అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఈ రాజధాని యొక్క నిర్మాణం ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు 11 మంది లేరు, మీరు శాసనసభకు కూడా రారు. మీరు ఏ కమిటీ వేస్తారు? మీరు వేసేటటువంటి గొడ్డలి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకడు రౌడీ సెటరు, ఇంకోడు మీకు ఏ విధంగా మీకు దగ్గరగా మనస్తత్వానికి ఉండే వాళ్ళని పెట్టి ఇక్కడ వేస్తే వినేది ఎవరు? మీరు దగ్గర నుంచి మీటింగ్కి వెళ్ళి
వచ్చిన తెల్లారే రైతులు కూలింగ్కి ఇస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క మరి అక్కడ ఏమని మాట్లాడాడో ఏంటో తెలియదు, నిజాన్ని గ్రహించారు. అంటే సార్ ఇప్పుడు అన్నాడు స్పీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటి అది అన్నట్టు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. మనం లేకపోతే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అది అని చెప్పాడు. అంతకుముందు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ 10th క్లాస్ పేపర్లో దొబ్బినటువంటి స్టూడెంట్ నంబర్ 1 దాన్ని ఏమంటారు నంబర్ 1 పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి అని చెప్పుకున్నాడు. అనేక సంక్షేమ పథకాలు పెట్టారని చెప్పాడు. అతను చేసినటువంటి పరిపాలన కాదండి, అది స్వచ్ఛమైనటువంటి పక్కా వ్యాపారం చేశాడు. ఇప్పుడు సీడ్ యాక్సిడెంట్ రోడ్డు అంటే అతనికి ఎలా తెలిసింది? ఏ రోడ్డుకి వెళ్ళినా సరే పక్కన పరదాలు కట్టుకొని పైకి చూస్తే ఎవడొచ్చి నా మీద రాళ్ళు వేస్తాడని చెప్పేసి అటువంటి చెట్లను మొత్తాన్ని కూడా నరికినటువంటి ముఖ్యమంత్రి, అంత భయంతో గడిపినటువంటి ముఖ్యమంత్రి, అతను అంత పిరికివాడు ఇంకోడు ఎవడు లేడు. కాబట్టి సీడ్ యాక్సిస్ రోడ్డు అవసరం లేదని చెప్పేటటువంటి రైతు ఒకడైతే, సీడ్ యాక్సిస్ రోడ్డు అంటే ఏంటని అడిగేటటువంటి మాజీ ముఖ్యమంత్రి విన్నాము అంటే అది మన కర్మ కాక ఇంకేంటని చెప్తాం. అంటే సార్ ఇప్పుడు అసలు ఎందుకని ఇలా మాట్లాడంటే రాజధాని డెవలప్ అవడం ఇష్టం లేక కంపెనీలు రాకుండా చేయడానికి ఇలా మాట్లాడుతున్నారంటారా? ఎస్, వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే 24/7 అమరావతిలో పనులు జరుగుతూ ఉన్నాయి. ఎల్పిఎస్ రోడ్లు వేసి రైతులకు అప్పచెపుతా ఉన్నారు. ఎవరైతే ఈ 5% అనుకున్నామో ఈ 27 మంది వెళ్ళారు. ఒక 300 మంది దాదాపు ఉన్నారు. ఎకరం అరెకరం నుంచి 10 ఎకరాల దాకా. నిన్న వెళ్ళినటువంటి రైతులందరూ కూడా బిగ్ షాట్స్ అన్నమాట. వాళ్ళ వేషధారణ మీరు చూస్తే రైతులుగా ఎవరు లేరు. టీ షర్ట్లో మాట్లాడే అతను ఒక ఆయన, లేకపోతే కద్దరు షర్ట్లో కూర్చొని మాట్లాడే ఒక ఆయన. ఏదైనా రైతులు ఏదైనా ధరించవచ్చులండి, అది కాదనేది. ఇప్పటి వరకు ఇవ్వకపోవటానికి స్వార్థం వాళ్ళకి అడ్డంగా వచ్చింది. ఆ రైతులకి 1250 గజాలు ఇచ్చారంటే మాకు 2000 గజాలు ఇస్తే మేము ఇస్తామని చెప్పేసి, లేకపోతే 3000 గజాలు అడుగుతారో తెలియదు. కానీ వాళ్ళు అడిగేటటువంటి ఆశపతో దుర్బుద్ధితో పక్క ప్యాకేజీ కంటే ఎక్కువ ప్యాకేజీ ఇస్తేనే కానీ మేము ఇస్తామని చెప్పేసి ఏదో మేకపోతూ గంభీరాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. కానీ వ్యవస్థలు గవర్నమెంట్కి సంబంధించి ఎదురుగా వెళ్తే వాళ్ళకు జరిగేది చట్టపరంగా వేరే విధమైనటువంటి న్యాయం జరుగుతుంది. అసలు అధికారంలో రావటం ఎలా జరిగిద్దండి? గెజిట్ ఇచ్చి సరే వచ్చాడే అనుకుందాం, అమరావతి ప్రాంతాన్ని గెజిట్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్పిన తర్వాత నువ్వు వచ్చి ఇక్కడ చెప్పేదేమి? అసలు నిన్ను రానివ్వరు, అది వేరే విషయం. ఒకవేళ నువ్వు వచ్చావే అనుకో, గెజిట్ ని మారుస్తావా? నీకంటే పెద్ద తుక్లక్ లేడు అనిపిస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరో కూడా పశ్చాత్తాపడి వెనక రావడం తప్పితే జగన్మోహన్ రెడ్డి వల్ల పరిపాలన కానీ, రైతులకు కానీ, అతని తల్లికి కానీ, చెల్లికి కానీ ఓరవలేక ఒక పార్టీకి మధ్యలో చిచ్చు పెడతానికి అనేక ప్రయత్నాలు చేసిన తన ప్రయత్నాలు ఫలించకపోవటం వల్ల అతనికి చంద్రబాబు నాయుడు గారికి బీపీ వచ్చిందంట. నీ మొహం ఎలా ఉందో చూసుకో. చంద్రబాబు నాయుడు 15 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతున్నాడు ఇవాళ. నువ్వు కనీసం ఎండోని ఒక కొబ్బరికాయ కొట్టలేని స్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటటువంటి అర్హత వైసీపీలో ఎవ్వరికి లేదు, జగన్తో సహా.